గ్రంథం ఆ వంతెన దాటవలసిందే. ద బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్. ఆథర్ రిచర్డ్ బాకు. ట్రాన్స్లేటెడ్ బై శ్రీమతి పి శాంతి. అధ్యాయం 1. ఆమె ఇవాళ ఎక్కడకు వస్తుంది? షుగర్ చిప్ అని ముద్దుగా పిలుచుకునే నా విమానం కాక్పిట్లో నుండి చూస్తుంటే ప్రొపెల్లర్ మరి గాలి చేస్తున్న శబ్దాల మధ్య నేను అద్దెకు తీసుకున్న మైదానం, దాని గేటుకు వేళ్లాడుతున్న గగన విహారం, $3కే గగన విహారం అని జతపరిచిన చిహ్నాలు శరదృతువు కావటం వల్ల 1/2 మైలు దూరం నుండి కూడా నేరుగా కనిపిస్తున్నాయి. ఆ చిహ్నాల చుట్టూ రోడ్లకు ఇరుప్రక్కల కార్లు క్రిక్కిరిసిపోయి ఉన్నాయి. ఆ కార్లలో వచ్చిన జనసందోహం గగన విహారం ద్వారా భూమిని వీక్షించే అనుభూతి పొందేందుకు వేచి ఉంది. ఆమె ఇప్పుడు ఈ క్షణంలో అక్కడ ఉందేమో, ఇప్పుడు వచ్చిందేమో. నాలో నేను నవ్వుకున్నాను, వచ్చిందేమో అని. ఇంజన్ ఆపేందుకు విమానం చుక్కానిపైకి లాగి థ్రాటిల్ను నిలిపివేశాను. విమానపు ముందు భాగం పైకి లేచింది. కొద్దిగా రెక్కలు ఆగిపోయాయి. రడ్డార్ను పూర్తిగా త్రొక్కి ఎడమవైపుకు పూర్తిగా లాగి కంట్రోల్ స్టిక్ను నిలువరించాను. పచ్చని పొడమి, నూర్చిన మొక్కజొన్న, సోయాబీన్ పొలాలు, ఇంకా పచ్చిక మైదానాలు, పగటివేళ ప్రశాంతంగా ఉన్న భూమి. ఆ అడుగున ఉండి భూభాగం నుండి చూస్తున్న వారికి విమాన విన్యాసాల్లో అదుపు తప్పి క్రింద పడుతుందేమో అన్నట్లుగా శబ్దం చేస్తున్న పాత ఫ్లయింగ్ మిషన్ విమానం క్రింద భాగం నేల మీద వాలేందుకు తెరచుకుంది. విమానం ముందు భాగం క్రిందకు చేరుతుండగా ఆ ప్రపంచం రంగురంగుల టోర్నడోలా ఇంకా వేగంగా నా గాగుల్స్ను చుట్టుముట్టింది. మేధస్సు, మహాత్మ్యం, ముగ్ధ మనోహరత్వం కలగలిసిన నా చెలి, నా ప్రియతమ ఆత్మ సహచరి, నేను నీకోసం ఎంతకాలంగా వేచి ఉన్నానో తెలుసా? చివరికి ఎలాగో ఈనాటికి కాకతాళీయంగా ఈ రస్సెల్, అయోవా ఆల్ఫాల్ఫా గడ్డి చేలకు నిన్ను తమ చేతబూని సుతారంగా తీసుకువస్తారు కదూ. అక్కడ క్రింద కారణమేంటో నీకు ఏమాత్రం తెలియకుండానే ఇప్పటికీ గాలిలో గమ్మత్తైన రంగులను విరజిమ్ముతూ సజీవంగా ఉన్న ఒక పేజీని వీక్షించేందుకు ఆసక్తితో జనసందోహానికి దూరంగా అడుగులు వేస్తూ వస్తావు. ఓ 1000 అడుగుల ఎత్తులో విమానం 2 రెక్కలు వృత్తాకారంగా తిరుగుతూ క్షణక్షణానికి సుడిగాలి మరింత ఏటవాలుగా, బిగుతుగా, మరి బిగ్గరగా శబ్దం చేస్తుంటే అది నన్ను కంట్రోల్కు దూరంగా నెడుతుంటే వలయాకృత విన్యాసంలో ఇప్పుడు ఇంకా నేను అదుపు చేసే రాడ్ను ముందుకని ఎడమకు దృఢంగా నిలిచిన కుడి రడ్డర్ పెడల్పై చేయి వేశాను. ఆ మసకలు ఇంకా చిక్కబడి వేగవంతమై 1-2 సార్లు చుట్టూ తిరిగి అప్పుడు ఆ వలయాకృత విన్యాసం పూర్తయి ఇంకా మేము క్రిందికి దిగే ప్రహసనం మొదలైంది. వీలైనంత వేగంగా. ఆమె ఇవాళ తప్పకుండా ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఆమె ఒంటరిగా ఉంది కూడా. ఎందుకంటే ఆమె తాను నేర్చుకోవాలనుకున్న ప్రతిదీ ఒంటరిగానే నేర్చుకుంది కనుక. ఎందుకంటే ఈ ప్రపంచంలో తాను కలవవలసిన మార్గం చూపవలసిన ఒకే ఒక వ్యక్తి ఒకరు ఉన్నారు కనుక. ప్రస్తుతం ఆ వ్యక్తే ఈ విమానాన్ని నడుపుతున్నారు కనుక నా భావపరంపరలు అలా కొనసాగుతున్నాయి. బిగుతైన మలుపు, థ్రాటిల్ వెనక్కి అని మేట ఆపేసి ప్రొపెల్లర్ ఆపేశాను. క్రిందికి దిగేశాం. నిశ్శబ్దంగా నేలపైన దిగాం. ఆ జనసందోహం ముందుకు వచ్చి ఆగాం. ఆమెను నేను చూడగానే గుర్తిస్తాను. ఒక్కసారిగా తనను నేను తెలుసుకోగలను అని నా ప్రగాఢ విశ్వాసం. విమానం చుట్టూ కుటుంబాలతో కలిసి స్త్రీ పురుషులు తమ పిక్నిక్ బాస్కెట్లతో బైక్స్ పై నుండి చూస్తున్న చిన్నపిల్లలు, పిల్లల పక్కగా వారి పెంపుడు కుక్కలు 2. నేను కాక్పిట్లో నుండి పైకి లేచి ఆ జనసందోహాన్ని చూసి ముచ్చటపడ్డాను. అప్పుడు కుతూహలంతో నా నుండి విడిపోయిన నా గొంతు
పలికిన మాటలను నేను విన్నాను. ఇంకా అదే సమయంలో నేను జనసందోహంలో ఆమె కోసం వెతికాను. రస్సెల్ జానపదాలు గాలిలో, అయోవా వంట పొలాలలో తేలిపోదాంరా, మంచు కురిసేలోగా మంచి అవకాశం రాచెలి, ఆకాశంలో విహంగాలు, దేవతల వలె విహరిద్దాం రాచెలి. ఆ జనంలో కొందరు నవ్వుతూ చప్పట్లు చరుస్తూ విమానంలోకి ఎక్కేవారిని ఉత్సాహపరుస్తున్నారు. మరికొంతమంది ముఖాలు ఆసక్తిగా సాహసభరితంగా ఉండగా కొంతమంది సందేహాస్పదంగా ఉన్నారు. కొన్ని అందమైన ముఖాలు ఉత్సుకతతో కూడిన ఉల్లాసంతో ఉన్నాయి. కానీ ఎక్కడా నేను వెతుకుతున్న ముఖం మాత్రం దర్శనమేయలేదు. మీరు ఖచ్చితంగా ఇది సురక్షితమేనంటారా? ఒక స్త్రీ అంది. నేను చూసిన దాన్ని బట్టి మీరు సురక్షితమైన డ్రైవర్ అని నాకు నమ్మకం కలగటం లేదు. ఎండకు కందిపోయి చర్మం స్పష్టమైన గోధుమ రంగు కళ్ళతో సందేహాస్పదంగా అడిగింది. ఆమె ఈ విమానాన్ని అమ్మేయమన్నట్లుగా ఉంది. సురక్షితమే మ్యామ్. సున్నితమైన రెల్లు పువ్వులా ఉండే ఈ విమానం మిమ్మల్ని జాగ్రత్తగా క్రిందికి చేరుస్తుంది. ఇది 1928 డిసెంబర్ 24 నుండి ఎగురుతూనే ఉంది. ఇది తునాతునకలయ్యేలోగా తప్పకుండా మరోసారి ఎగరగలదు. ఆమె భయంగా గుడ్లప్పగించి నన్ను చూసి కళ్ళార్పింది. ఉత్తినే సరదాగా అన్నానులేండి. అదింకా మనకన్నా చాలా ఎక్కువ కాలం ప్రయాణించేందుకు ఉపయోగపడుతుందిలేండి. నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను ఇలాంటి విమానంలో ఆకాశంలో ప్రయాణించాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అంది. అయితే మీరు తప్పకుండా ఈ గగన విహారాన్ని ఆస్వాదిస్తారు. నేను ఇంజనును మొదలుపెట్టేందుకు ప్రొపెల్లర్ను ఆన్ చేసి ఆమె కాక్పిట్లో ముందుకు వెళ్ళి తన సీటులో కూర్చుని రక్షక బెల్ట్ పెట్టుకునేందుకు సహకరించాను. ఆమె ఇక్కడ లేదు, ఇక్కడ అది సాధ్యం కాదేమో, అసాధ్యమేమో, ప్రతిరోజు ఈ రోజైనా ఆమె వస్తుందేమోనని సర్ది చెప్పుకునేవాడిని. అయితే ప్రతిరోజు నా అంచనా తప్పే అయ్యేది. మొదటి ప్రయాణం తర్వాత వరుసగా 30 ప్రయాణాలకు తెర తీసింది. సూర్యాస్తమయంలోగా వారు రాత్రి భోజనాలకు నిద్రించేందుకు ఇళ్లకు చేరే వరకు ప్రతి ఒక్కరిని నా విమానంలో ఎక్కించుకుని వారితో సంభాషించేవాడిని. వారు వెళ్ళాక నేను ఒంటరివాడినయ్యేవాడిని. ఒంటరితనం ఆమె ఒక కల్పన, నిశ్శబ్దం. నా క్యాంప్ ఫైర్ సరంజామా నుండి నీళ్లు మరిగేలోగా ఒక పాన్ తీసుకుని దాన్ని హాట్ చాక్లెట్ మిక్స్గా చేసేందుకు వేశాను. వాటిని ఎండుగడ్డి కాడతో కలిపాను. చిరాకుగా నాలో నేనే మాట్లాడుకోసాగాను. నేనొక అవివేకిని. ఆమె కోసం ఇక్కడ వేచి చూస్తున్నాను. గత వారం నుండి నిల్వ ఉంచుకున్న దాల్చిన చెక్క రొట్టెను పుల్లకు గుచ్చి ఆ మంటల్లో కాల్చాను. నా పాత బైప్లేన్తో నా సాహసోపేతమైన గగన విహారాన్ని ఆరంభించినది 1970లో అనుకుంటా. ఒకప్పుడు అది ఎన్నో ఘాటైన ప్రశ్నల పరంపరలతో నిండి ఉండేది. ఇప్పుడు అది కాస్త నేనెక్కడి వారితో కలిసి మంచిగా నివసిస్తుండటం వల్ల, ఇన్ని సంవత్సరాలుగా పూర్తిగా ప్రమాదరహితంగా చేస్తుండటం వల్ల అది పూర్తిగా సురక్షితమని తెలిసిపోయింది. నా నూరవ వలయాకృత విన్యాసం పూర్తయ్యాక నేను కళ్ళు మూసుకునైనా ఆ సాహసం చేయగల సామర్థ్యాన్ని పొందానన్నది నిజం. ఇంచుమించు 1000 జనసమూహాలను చూశాక ఆ గడ్డి మైదానాలలో నా ఆత్మ సహచరి కనిపిస్తుందేమోనన్న సందేహం మొదలైంది. చాలినంత సంపాదన, ప్రయాణికుల సందడి. నేనెన్నడూ పస్తులుండలేదు, కానీ విసుగెత్తిపోయాను. క్రొత్తగా ఏమీ నేర్చుకోవటం లేదు. నేను కోరుకున్న అసలైన అభ్యాసము, శిక్షణ గత 2 వేసవుల క్రితం లభించింది. తెలుపు బంగారు వర్ణాల ట్రావెల్ ఎయిర్ బైప్లేన్తో మరో విమానయాన చోదకుడు ఆ మైదానంలో నాలాగే గగన విహారం చేయించేవాడు. అతను ప్రపంచ మాజీ రక్షకుడు, విరామం తీసుకుంటున్న మెస్సయ్య అయిన డొనాల్డ్ షిమోడా అక్కడ దిగి నన్ను కలిశాడు. మేము మంచి స్నేహితులమయ్యాం. ఇంకా అతని జీవితపు చివరి మాసాల్లో తన విచిత్రమైన పిలుపును గూర్చిన కొన్ని రహస్యాలను తెలియజేశాడు.
అతని సహచర్యంలో జరిగిన వృత్తాంతాన్నంతా నేను పుస్తకంగా మలచి ఒక ప్రచురణకర్తకు ఈ మధ్యనే పంపాను. అది కొద్ది కాలం క్రితమే ప్రచురితమైంది కూడా. అతను నాకు చెప్పిన ఎన్నో పాఠాలను నేను చక్కగా సాధన చేశాను కనుక కొత్తగా పరీక్షలకు సిద్ధమవ్వాల్సిన అగత్యం లేదు. అయితే ఈ సహచరిని గూర్చిన సమస్యను మాత్రం సాధించలేకపోతున్నాను. విమానం తోక దగ్గర నేను మెత్తగా ఎండుగడ్డి నలుగుతున్న సవ్వడి విన్నాను. దొంగగా మెల్లగా ఆ గడ్డిలో పడుతున్న అడుగుల సవ్వడి నేను వినేందుకు అటు తిరగగానే ఆగిపోతున్నాయి. తర్వాత మెల్లగా పాక్కుంటూ నా వైపుగా వచ్చి నిలిచింది. నేను ఆ చీకటిలోకి కళ్ళు చిట్లించి చూస్తూ, ఎవరక్కడ అన్నాను. చిరుతపులా? అయోవాలో చిరుతపులులు లేవని అనుకుంటున్నాను. చాలా కాలం నుండి ఆ చీకట్లో ఎండుగడ్డిలో మరో మెత్తని అడుగు. అది బహుశా ఓ పెద్ద తోడేలు అడుగులు అయ్యుంటాయి. నేను వేగంగా గెంతాను. నా టూల్ కిట్లో నుండి ఒక పెద్ద రెంచీని కానీ చాకును కానీ లాగాలని ప్రయత్నించేటప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. ఆ క్షణమాత్ర కాలంలోనే విమాన చక్రం చుట్టూ నలుపు తెలుపు రంగుల బందిపోటు ముసుగులో ప్రకాశవంతమైన కళ్ళు నన్ను పరీక్షిస్తున్నాయి. అది మెత్తన బొచ్చు మీసాలతో ముక్కుతో వాసన పసిగట్టి సరుకుల పెట్టెవైపుగా అత్యుత్సాహంగా పరుగులు తీసింది. అయితే అది తోడేలు కాదు. ఎందుకు హలో ఆగక్కడ నేనన్నా. ఎందుకు హలో ఆగక్కడ నేనన్నాను. నేను నవ్వుకున్న హృదయం నిండుగా. అలా భయంతో ఎప్పటిదాకా గుండె దడదడలాడగా పట్టుకున్న రెంటిని దూరంగా పడవేస్తున్నట్లు నటించాను. బేబీ రాకూన్. మధ్య పశ్చిమ దేశాల్లో వాటిని రక్షించే ఉద్దేశ్యంతో చిన్నప్పుడే పట్టు తెచ్చి పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఏడాది వయసు వరకు వాటిని స్వేచ్ఛగా వదిలిపెట్టినా ఆ తర్వాత ఎప్పటికీ పెంపుడు జంతువులుగా ఉండిపోతాయి. ఈ గడ్డి మైదానాల్లో చీకటి పడిన తర్వాత నా క్యాంపర్ని నిలిపి ఉంచగా కారు చీకట్లో ఏదైనా కాస్త కడుపు నింపుకోవటానికి దొరుకుతుందేమోనని చూడటంలో తప్పేమీ లేదు కదా, కాదంటారా? అది సరే, ఇలా రారా బుజ్జి కన్నా, ఆకలేస్తోందా? ఏ చిన్న తీయని పదార్థమైనా సరే, ఒక చాక్లెట్ ముక్కైనా, మార్ష్ మెల్లోలు ఉన్నాయిలే నీకు అని చెప్తున్నాను. ఆ రాకూన్ తన వెనుక కాళ్ళపై నిలిచి ఓ క్షణం ఆహార పదార్థాల కోసం అవి ఎక్కడ ఉన్నాయా అని ముక్కుకు పని చెప్పింది పరీక్షించేందుకు. ఇంకా నా వైపు చూడసాగింది. ఇవిగో మిగిలి ఉన్న మార్షల్ మెల్లోస్, నీవు కానీ వాటిని తిననట్లయితే వదిలేయ్, నీకు నచ్చితే తినేయ్ అని, అవి బాగుంటాయి. నేను బ్యాగ్ బయటకు తీసి మృదువైన పొడిలాంటి పదార్థాలను నా బెడ్ రోల్పై కుమ్మరించాను. అది ఆనందాతిరేకంతో గబుక్కున మార్ష్ మెల్లోస్ని నోట కరుచుకుని తృప్తిగా నమిలి మింగింది. నేను తయారు చేసిన రొట్టెను కాస్త కొరికి వదిలేసి మార్ష్ మెల్లోస్ అన్నింటినీ తినేసి తేనె గోధుమ అటుకులను లాగించి బాణలలో నేను నింపిన నీటిని గటగటా తాగేసింది. అప్పుడు కానీ అది కాసేపు కుదురుగా కూర్చోలేదు. ఆ చలిమంటను చూసి ఇక బయలుదేరే సమయమైనట్లుగా నిట్టూర్చి కదిలింది. ఇక్కడకు వచ్చి ఆగినందుకు ధన్యవాదాలు అన్నాను నేను. ఆ నల్లని కళ్ళు నాకేసి గంభీరంగా చూశాయి. ఆకలితో అలమటించి ఉన్న నాకు పసందైన ఆహారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. నువ్వు చెడ్డ మనిషివి కాదు. నిన్ను రేపు రాత్రికి కలుస్తాను. నీ రొట్టె మాత్రం భయంకరంగా ఉందిరా బాబు అన్న విధంగా ఉన్నాయా చూపులు. మెత్తని బొచ్చు చారల తోకతో ఉన్న ఆ ప్రాణి నీడలో దొర్లుకుంటూ పోయింది. క్రమక్రమంగా ఎండుగడ్డిలో దాని అడుగుల సవ్వడి చిన్నదవుతుండగా నా ఆత్మ సహచరిని గూర్చిన ఆలోచనలు ఊహల్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. అది నా ఆలోచనలు అహర్నిశలు ఆమె వద్దకే వచ్చేస్తున్నాయి. ఆమెను కనుగొనటం అసాధ్యమేం కాదు. ఆమెను గూర్చి ఆశించటం అంత అసంభవమైన విషయమేం కాదు అనుకున్నాను. ఈ రాత్రికి డొనాల్డ్ షిమోగా ఈ విమానపు రెక్క క్రింద కూర్చుని ఉన్నట్లయితే, ఒకవేళ ఆయనకు నేనామెను ఇప్పటికీ కనుగొనలేదని తెలిస్తే ఏమని చెప్పేవారు నాకు ఇప్పుడు? ఆయన ఏదైనా సులభంగా చెప్పేస్తారు. ఏది చెప్పినా అంతే. తన రహస్యాలను గూర్చిన క్రొత్త విషయాలైనప్పటికీ, అవి విచిత్రమైనప్పటికీ ప్రతి ఒక్కటి సరళంగా సులభంగా చెప్పేస్తారు. నేను ఆమెను అన్వేషించటంలో విఫలమయ్యానంటే
బహుశా ఆయన ఏమంటారంటే, నూతన స్ఫూర్తిని నింపటం కోసం తను దాల్చిన రోల్ కేసి చూసి నల్లని జుట్టును వేళ్లతో దువ్వుకొని ఒక పట్టణం నుండి మరో పట్టణానికి ఎగురుతుండటం ఆమెను కనుగొనేందుకు మార్గం కాదు, కోల్పోయేందుకే అనిపిస్తోందా? రిచార్డ్ సులభంగా ఇంకా తర్వాత నేనిచ్చే సమాధానం కోసం ఒక్క ముక్కైనా మాట్లాడకుండా వేచి ఉండేవారు. ఒకవేళ ఆయన ఇక్కడ ఉంటే నేను అనేవాడిని, సరే, అవధులపై ఎగరటము దానికి మార్గము కాదు, నేను వదిలేస్తాను, చెప్పండి, ఆమెను నేనెలా కనుగొనగలను? నన్ను నేను ప్రశ్నించుకునే బదులుగా ఆయన్ను అడిగేసరికి ఆయన తన కళ్ళు చిన్నవిగా చేసి చికిలిస్తారు. నీవు ఆనందంగా ఉన్నావా? ఈ క్షణంలో నీవు ఏది చేయాలనుకుంటున్నావో అదే ఈ ప్రపంచంలో చేస్తున్నావా? అలవాటు ప్రకారం అలాగే ఉన్నాను. సరిగ్గా నేను నా జీవితాన్ని ఈ ప్రపంచంలో ఎలా అనుభవించాలనుకుంటున్నానో అలాగే సంతృప్తికరంగా ఆస్వాదిస్తున్నాను. ఈ రాత్రికి రావలసిన చలి వచ్చేటప్పటికీ ఎలాగైతేనే ఆయన నుండి వచ్చిన అదే ప్రశ్న ఏదో కొద్దిగా మార్చివేసింది వాతావరణాన్ని. నేనిప్పుడు ఏది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానో అదే చేస్తున్నానా? లేదు. ఎంత ఆశ్చర్యం అంటే, నువ్వనే దానికి అర్థం ఏమై ఉంటుంది? నేను కళ్ళార్పాను. ఊహా విహారాన్ని ఆపేసి పైకే గట్టిగా అన్నాను. ఎందుకలా? దానికి అర్థం నేను పర్యాటకులను విమాన విన్యాసాల్లో పాల్గొనేలా చేశాను. ఈ క్షణంలో నేను నా చలిమంటను చూస్తున్నాను ఇష్టంగా. రస్సెల్ నుండి వచ్చిన ఆ చిన్న పిల్లవాడిని కూడా చివరకు నేను విమానంలో ఎక్కించుకుని ఎప్పటిలా ప్రయాణించాను. నేను మరలా చెప్పేందుకు ప్రయత్నించాను. నేను విమాన విన్యాసాలను ప్రయాణికులతో చేశాను. నెమ్మదిగా ఒక ప్రశాంతమైన దిగ్భ్రాంతి కలిగింది. నాలో ప్రశ్న పరంపరల దుమారమే లేచింది. ఒక్క క్షణం నాలోని నూతన అజ్ఞానం తన రుచిని చూపించింది. అది నా నాలుకకు కొత్త రుచిని చూపించింది. నేను అసలు ఏం చేయాలి? నా నుండి అసలు ఏమి జరుగుతోంది? విమాన విన్యాసాలిచ్చిన ఉద్యోగ భద్రత, ఒక ఆశ్చర్యకరమైన నూతన ఆనందం నా ఎదలోతుల్లో నుండి మంచుగడ్డ బ్రద్దలైనట్లుగా తన్నుకు వచ్చింది. నేనేమి చేయాలో నాకు తెలియదు అంటూ ఉంటారందరూ. ఒక ద్వారం మూసివేయబడినప్పుడు మరో ద్వారం తెరుచుకుంటుందని నేను చూస్తున్నానిప్పుడు ఒక ద్వారం మూసుకోవటాన్ని. ఇప్పుడే దానిపై విమాన విన్యాసాలు అనే అక్షరాలున్నాయి. దాని వెనకే అనేక డబ్బులు బస్తాల కొద్దీ నన్ను నేనెవరినో దాని వెనకే అనేక డబ్బాలు బస్తాల కొద్దీ నన్ను నేనెవరినో నుండి నేను ఎవరోగా మార్చి వేసిన సాహసాలున్నాయి. ఇంకా ఇప్పుడు ముందుకు కదిలే సమయం వచ్చేసింది. ఇప్పుడే తెరుచుకున్న ద్వారం ఎక్కడ మరి? నేనే గనక ఇప్పుడు ఒక అభివృద్ధి చెందిన ఆత్మనై ఉంటే నాకు అనిపించింది, షిమోడా కాదు కానీ ఒక అభివృద్ధి చెందిన నేను నాకు ఏం చెప్పి ఉండేవాడిని. ఒక్క క్షణం గడిచింది. ఇంకా నాకు తెలిసింది నేనేమీ చెప్పేవాడినో. ఈ క్షణంలో నీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని వీక్షించు రిచార్డ్, ఇంకా ప్రశ్నించు, ఈ చిత్రంలో ఏమి తప్పు ఉంది అని. ఆ చీకట్లో నేను నా చుట్టూ చూశాను. ఆకాశంలో ఏ తప్పు లేదు. వేలాది కాంతి సంవత్సరాలుగా మన తలపై వెలుగుతున్న వజ్రాల వలె మెరుస్తున్న నక్షత్రాల వల్ల ఏమి తప్పు జరుగుతుంది? ఓ సురక్షిత ప్రదేశంలో నేను హాయిగా కూర్చుని దూరం నుండి బాణసంచ పేలుళ్లను తిలకిస్తున్నప్పుడు ఒక కఠినమైన విన్యాస పాత్రమైన యుద్ధ విమానం వంటి విమానం నేను కోరుకున్న చోటుకి ఎగిరి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఈ విమానం వల్ల ఏం తప్పుంది? ఏ తప్పు లేదు. ఈ చిత్రంలో ఏ తప్పు ఉంటుంది? ఆమె నాతో లేకపోవటమే అది. మరి నేను దాన్ని మార్చేందుకు ఏదైనా ఇప్పుడే చేయాలి. నిదానం రిచార్డు, ఒక్కసారిలా లక్షణరహితంగా ఉండు. ఈ ఒక్కసారి అంత తొందరకూడదు. దయచేసి మొదట జాగ్రత్తగా ఖచ్చితంగా ఆలోచించు అనుకున్నాను. మరి సరిగ్గా ఆ చీకట్లో అక్కడ మరో ప్రశ్న ఉదయించింది. డొనాల్డ్ షిమోడాను నేనెన్నడూ అడగనిది ఆయనేనాడు నాకు సమాధానమైనదీను. ఎందుకు సామాన్య ప్రజానీకానికన్నా అత్యంత పురోగతి చెందిన వారి బోధనలు మతాలుగా పరిణమించి
శతాబ్దాలుగా ఆరాధించబడుతుంటే వారు మాత్రం ఒంటరిగానే ఎందుకుంటారు? అత్యంత అద్భుతమైన ప్రకాశవంతమైన భార్యలు లేదా భర్తలు లేదా మహిమాన్వితమైన సరిసమానమైన దివ్యత్వాన్ని తమ భాగస్వామితో తమ ప్రేమను ఆధ్యాత్మిక ఏకత్వాన్ని సాహసాలను పంచుకునేవారు మనకెందుకు కనబడరు? వారంతా కేవలం తమను ఆసక్తిగా ఆరాధించే తమ కొద్దిమంది శిష్యులతో స్వస్థత, స్వాంతన మరియు జ్ఞానం కోసం ఒత్తిడి చేసేవారితోనూ చుట్టుముట్టబడి ఉంటారు. అంతేగాని మనం ఎప్పుడైనా వారి ఆత్మ సహచరులను కనుగొన్నట్లుగా దివ్యమైన శక్తివంతమైన ప్రేమికులతో కానీ సన్నిహితంగా గడపటం ఎక్కడైనా ఎరుగుదమా? కొన్నిసార్లైనా, కనీసం ఒక్కసారైనా నేను గుటక వేశాను. గొంతు ఉన్నట్టుండి పొడారిపోగా. ఎన్నడూ ఇలా జరగలేదు. అత్యంత పరిణతి చెందిన వ్యక్తులు చాలా వరకు ఒంటరిలే అనుకున్నాను. నా ఆలోచనలు తనకేమీ పట్టనట్టుగా కాలం గడుస్తున్న కొద్దీ ఆకాశం నుండి నెమ్మదిగా మంచు కురవటం మొదలయ్యింది. మానవ అవసరాలకు మించి పురోగమించినందుకే ఈ పరిపూర్ణ మానవులకు ఆత్మ సహచరులు లేరా? ఆ మెరిసే తారలో తళుక్కులీనుతున్న వినీల ఆకాశం నుండి నిశ్శబ్ద సంగీతంగా జాలువారుతున్న మంచు బిందువుల వీచికలే సమాధానమయ్యాయి. ఈ జీవితంలో కానీ మరెన్నో గత జీవితాల్లో కానీ పరిపూర్ణత సాధించడమే నా ఏకైక సమస్య కాదు. కానీ వీరంతా మనకు దిశానిర్దేశం చేయవలసి ఉంది. వారు ఆత్మ సహచరుల గూర్చి చెప్పడం మర్చిపోయారా? ఎందుకంటే అలాంటి వారు ఎవరు ఉండరులే అని వారు అలా చేశారా? కీచురాళ్ళు రథ చేస్తున్నాయి కావచ్చు అని. ఎందుకంటే అలాంటి వారు ఎవరు ఉండలేరులే అని వారు అలా చేశారా? కీచురాళ్ళు రథ చేస్తున్నాయి కావచ్చు అని సమాధానంగా. ఆ రాతి గోడకు పైనుండి ఆ రాత్రి గడిచిపోయిందన్న సంకేతం వస్తోంది. ఒకవేళ ఆ కీచురాలు చెప్తున్నదే నిజమైతే నాపై నేనే ఘీంకరించుకున్నాను అది తప్పు అని. ఇంతకీ ఆమె దీనికి అంగీకరిస్తుందా? ఈ నిమిషంలో నీవు ఎక్కడ ఉన్నప్పటికీ ఓ నా అదృశ్య అపరిచిత అజ్ఞాత ప్రియసఖి, వారు తప్పు చెప్తున్నారు కదూ. తన నుండి సమాధానం లేదు. మరుసటి ఉదయం విమానం రెక్కలపై రాత్రి కురిసిన మంచు కరిగే సమయానికి నేను ఇంజన్పై బ్లాంకెట్ వేసి టూల్ కిట్, గ్రాసరీ బాక్స్, స్టవ్ మొదలైనవి ముందు సీటులో పొందికగా సర్దాను. రెండవ వైపు క్రింది వరకు కవర్తో కప్పి పొందికగా ముడివేశాను. మిగిలిన బ్రేక్ఫాస్ట్ ముక్కలను డ్రాకూన్ కొరకు వదిలిపెట్టాను. నా సమస్యకు నిద్ర సమాధానమిచ్చింది. ఆ పరిణతి చెందిన పరిపూర్ణ వ్యక్తులు వారికి నచ్చినది వారు అనుసరించి దానినే సూచించి ఉండవచ్చు. కానీ నాకు ఏమి కావాలో నిర్ణయించుకోవాల్సింది నేనే కనుక నేనింక ఒంటరిగా జీవించేది లేదని నిర్ణయించుకున్నాను. చేతులకు గ్లోవ్స్ వేసుకుని కాక్పిట్లో కూర్చుని ప్రొపెల్లర్ను రంగంలోకి దించి ఆఖరిసారిగా ఇంజన్ స్టార్ట్ చేశాను. ఒకవేళ ఆమె ఇప్పుడు కనుక గడ్డి మైదానంలో నడుచుకుంటూ వస్తే ఏం చేస్తాను? ఆ విచిత్రమైన ఊహకు నా మెడలో చల్లని వణుకు పుట్టగా నేను తల తిప్పి చుట్టూ చూశాను. ఆ గడ్డి మైదానం ఖాళీగా ఉంది. భూభాగం నుండి గర్జిస్తూ పైకి లేచిన నా విమానం తూర్పు వైపుగా తిరిగి ఇలినాయిస్లోని కంకేకి ఎయిర్పోర్టులో దిగింది. అదే రోజు నేను నా విమానాన్ని $11,000 ధనానికి అమ్మేసి ఇంకా ఆ ధనాన్నంతా నా పరుపు చుట్టలో సర్దేశాను. ఓ సుదీర్ఘ నిమిషం పాటు దాని ప్రొపెల్లర్ను తాకుతూ ఒంటరిగా నా బైప్లేన్కు ధన్యవాదాలు చెప్పాను. అలాగే వీడ్కోలు తెలిపాను. ఇంకా వేగంగా హాంగర్లో నుండి బయటకు వచ్చేశాను. విమానాశ్రయాన్ని వదిలి వెనుతిరిగి చూడకుండా. ధనికుడను నిరాశ్రయుడను అయినప్పటికీ నిలదొక్కుని 4,500,000,000,000 ఆత్మలు నివసిస్తున్న ఈ భూమి పైనున్న వీధిలోకి ఈ క్షణం నుండే ఉత్తములెవరూ ప్రయత్నించని నా ఆత్మ సహచరి అయిన స్త్రీ కోసం నా అన్వేషణను కొనసాగించాను.